ఓం నమో వెంకటేశాయ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల దివ్యక్షేత్రంపై వెలిసినటువంటి స్వామి శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీతటే అన్న చందంగా వెంకటగిరి పర్వతానికి అధిదైవంగా కలియుగ ప్రత్యక్ష నారాయణుడిగా అవతరించినటువంటి ఆ పరంధాముడు నేడు భక్తుల చెంతకే భగవంతుడు అన్న చందంగా కాళేశ్వర క్షేత్రానికి వేంచేసి పరమ పవిత్రమైన శార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పౌర్ణమి పర్వదినం స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి శనివారం రోజున మాఘమాస విశిష్టతను సమస్త భక్తకోటికి తెలియజేస్తూ ప్రత్యక్షంగా పరమ పవిత్రమైనటువంటి మాఘ పూర్ణిమలో మాఘ స్నానాలను ఆచరించేటువంటి భక్తులందరినీ అనుగ్రహిస్తూ పరోక్షంగా దేహ ధర్మాలను అనుసరించి వారి వారి గృహాల నుండే మాఘ స్నాన పుణ్యాన్ని అందించేటువంటి పరమ దయాళువు ఈ స్వామి. శ్రీదేవి భూదేవి సమేతుడిగా సమస్త భక్తకోటికి మాఘస్నాన ఫలితాన్ని అందించడానికి కాళేశ్వర క్షేత్రానికి వేంచేశాడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీమన్నారాయణుడు. కాళేశ్వర మహాక్షేత్రం ముక్తీశ్వరం సమన్వితం కాళేశ్వరో మహాదేవో భుక్తిం ముక్తిం ప్రదాన్యత అన్నపూర్ణ యథాపూర్ణ సదాపూర్ణ వరాంబిక భుక్తిముక్తి ప్రదానాయ క్షేత్రైస్యం సంస్థితే సదాహ అన్న విశిష్టమైనటువంటి ఈ కాళేశ్వరి క్షేత్రంలో అనంత సంపన్నము మహామహిమాన్వితము దర్శనమాత్రమునే భుక్తి ముక్తి వసిగేటువంటి ఈ మహాదివ్యక్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర స్వాములు వెలిసినటువంటి దివ్యక్షేత్రం కాళేశ్వరం. కరీంనగర్ పట్టణానికి ఈశాన్య దిశగా 130 కిలోమీటర్ల దూరంలో మహదేవ్పూర్ మండలంలో ఉన్నటువంటి ఈ క్షేత్రం అత్యద్భుతమైనటువంటి శైవక్షేత్రంగా దక్షిణ కాశీగా ప్రాశస్త్యం. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణు భక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ ఖణో మునిం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వందే శ్రీ శ్రీనయనోత్పలస్య శశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చిత పాదపద్మ యుగలం లోకైక నేత్రోత్సవం వాసిష్ఠైః సనకాదిభిః మునిగణైః సంస్తూయ మానం సదా భక్తానాం అఖిలార్థ దాయినమహం శ్రీ వెంకటేశం గురుం హైమోర్ధ్వపుండ్రం అజహన్ మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారుగండం బింబాధ
బింబాధరం బింబాధరం బహుళ దీర్ఘ బహుళదీర్ఘ కృపాకటాక్షం కృపాకటాక్షం శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశ ముఖమాత్మని ముఖమాత్మని సన్నిధత్తాం సన్నిధత్తాం శ్రియః శ్రియః కాంతాయ కాంతాయ కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం సర్వ సర్వ పాపహరం పాపహరం పుణ్యం పుణ్యం స్నానం స్నానం మాఘేతు మాఘేతు యత్కృతం యత్కృతం నిర్విఘ్నం నిర్విఘ్నం కురు మే దేవ కురు మే దేవ దామోదర దామోదర నమోస్తుతే నమోస్తుతే మకరస్థే మకరస్థే రవే రవే మాఘ మాఘ మాఘవాయే మాఘవాయే శుభే క్షణే శుభే క్షణే ప్రయాగ ప్రయాగ స్నాన స్నాన మాత్రేణ మాత్రేణ ప్రాయంతి ప్రాయంతి హరిమందిరం హరిమందిరం ప్రాతర్మాఘే ప్రాతర్మాఘే బహిస్నానం బహిస్నానం క్రతుకోటి క్రతుకోటి ఫలప్రదం ఫలప్రదం సర్వపాపహరం సర్వపాపహరం పుణ్యం పుణ్యం సర్వపుణ్య సర్వపుణ్య ఫలప్రదం ఫలప్రదం శ్రీ శ్రీ భగవదాజ్ఞయా భగవదాజ్ఞయా భగవత్ భగవత్ కైంకర్య కైంకర్య రూపం రూపం శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం ప్రీత్యర్థం శుభే శుభే శోభనే శోభనే ముహూర్తే ముహూర్తే శ్రీ శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోః శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ఆజ్ఞయా ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య అద్య బ్రహ్మణః బ్రహ్మణః ద్వితీయ ద్వితీయ పరార్థే పరార్థే శ్వేత శ్వేత వరాహ వరాహ కల్పే కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమపాదే జంబూద్వీపే జంబూద్వీపే భరతవర్షే భరతవర్షే భరతఖండే భరతఖండే మేరోః మేరోః దక్షిణ దక్షిణ దిగ్భాగే దిగ్భాగే సరస్వతి సరస్వతి గోదావరి గోదావరి ప్రాణహిత ప్రాణహిత నదీనాం నదీనాం త్రివేణి త్రివేణి సంగమే సంగమే కాళేశ్వర కాళేశ్వర మహాక్షేత్రే మహాక్షేత్రే శ్రీకాళేశ్వర శ్రీకాళేశ్వర స్వామి స్వామి సన్నిధౌ సన్నిధౌ అస్మిన్ అస్మిన్ దేశే దేశే వర్తమాన వర్తమాన వ్యావహారిక వ్యావహారిక చాంద్రమానేన చాంద్రమానేన శార్వరినామ శార్వరినామ సంవత్సరే సంవత్సరే ఉత్తరాయణే ఉత్తరాయణే శశిర ఋతౌ శిశిరఋతౌ మాఘమాసే మాఘమాసే శుక్లపక్షే శుక్లపక్షే పౌర్ణమ్యాం పౌర్ణమ్యాం స్థిరవాసరే స్థిరవాసరే మఖా నక్షత్రే మఖానక్షత్రే శుభయోగే శుభయోగే శుభకరణే శుభకరణే ఏవం గుణ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం అస్యాం శుభతిథౌ శుభతిథౌ అస్య అస్య దేవదేవస్య దేవదేవస్య భగవతో భగవతో నారాయణస్య నారాయణస్య శ్రియః పతేః శ్రియః పతేః పురుషోత్తమస్య పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ బ్రహ్మాండ నాయకస్య నాయకస్య శేషాచల శేషాచల నివాసినః నివాసినః శ్రీ శ్రీనివాస శ్రీ శ్రీనివాస స్వామినః స్వామినః పరిపూర్ణ పరిపూర్ణ అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధి ద్వారా సిద్ధి ద్వారా అందరూ మమ అనుకోండి. మమ మీ గోత్రము, మీ పేరు, మీ ధర్మపత్ని పేరు,
మీ పిల్లల పేర్లు, మీ బంధువుల పేర్లు, బంధువుల గోత్రాలు పేర్లు అందరూ మనసులో తలుచుకొని మీ కోరికలు శ్రీవారికి విన్నవించి స్వామిని ప్రార్థన చేసుకోండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం పౌండరీక అశ్వమేధాది సమస్త క్రతు ఫలావాప్యర్థం ఇహ జన్మని జన్మాంతరే చ బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థాసు జ్ఞానతో అజ్ఞానతశ్చ కృతానాం సర్వేషాం పాపానాం అపనోదనార్థం చ బదరీ కాశీ శ్రీరంగ ప్రయాగాది పుణ్య క్షేత్రేషు తీర్థస్నాన ఫల సిద్ధ్యర్థం సర్వపాప క్షయార్థం మకరంగతే రవౌ సరస్వతి గోదావరి ప్రాణహిత నామక పుణ్యనది త్రివేణి సంగమే మహాపవిత్ర మాఘమాస ప్రాతస్నానం కరిష్యే. పరమ పవిత్రమైన కాళేశ్వర క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేతుడుగా బంగారు సింహాసనాన్ని అధిష్ఠించి స్నపన తిరుమంజన మంగళ స్నానాలను భక్తులమైన మనందరి పక్షాన స్వీకరించి చక్ర సమేతంగా ఈ త్రివేణీ సంగమంలో దివ్య మాఘ స్నానాన్ని ఆచరించి ఆ ఫలితాన్ని తన బిడ్డలైన భక్తులందరికీ అందించటానికి సంసిద్ధులైనారు ఈ దివ్యమంగళమూర్తులు. జగత్ప్రభువు వెంకటగిరి అధిదైవం శ్రీ వెంకటరమణుడు సర్వపాపాన్ని వేంప్రాహు కటిస్తదాహ ఉచ్యతే అన్నట్లుగా సమస్త పాపాలను దర్శనమాత్రం చేతనే, గోవిందనామ స్మరణ మాత్రం చేతనే పరిహరించేటువంటి ఈ పరంధాముడు నేడు పరమ పవిత్రమైనటువంటి మాఘ పూర్ణిమ శనివారం రోజున కాళేశ్వర క్షేత్రానికి వేంచేసి మన అందరి పక్షాన ఉపచారాలను స్వీకరిస్తూ ఉన్నాడు. అర్చకస్య హరిసాక్షాత్ చరరూపీ నశంసేహ అన్నట్లుగా ఆ స్వామివారి యొక్క ప్రత్యక్ష సేవకుడిగా భక్తులమైన మనందరి పక్షాన భగవంతుడైనటువంటి శ్రీ వెంకటరమణుడికి, శ్రీదేవి భూదేవులకు సమస్త మంగళ వైఖానస భగవత్యాశ్రోక్త ఉపచారాలను అందించటానికి సంసిద్ధుడైనటువంటి అర్చక స్వామి ప్రధాన కుంభంలో గంగాది సర్వతీర్థాలను ఆవాహన చేస్తూ ఉన్నారు మంగళమయమైన ఆగమోక్త మంత్రాలతో. గోదావరి నది పరీవాహక ప్రాంతమైనటువంటి ఈ పవిత్ర కాళేశ్వర క్షేత్రంలో ప్రాణహిత పెనుగంగ, గోదావరి, సరస్వతీ నది అంతర్వాహినిగా, త్రివేణి సంగమ ప్రదేశానికి దక్షిణంగా గోదావరి నది అర్ధచంద్రాకారంలో ప్రవహించటం వలన ఏర్పడిన కోణంలో శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివార్లు వెలిసి ఒక దివ్యక్షేత్రంగా
దక్షిణ కాశీగా విశిష్టతను సంతరించుకున్నటువంటి మహాక్షేత్రం. ఈ కాళేశ్వర క్షేత్ర మహిమ అనిర్వచనీయం. స్కాంద పురాణంలో సూత మహర్షి శౌనకాది మహామునులకు చెప్పబడినట్లుగా శాస్త్రవచనం. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ కాళేశ్వర క్షేత్రం నేడు పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో శ్రీ వెంకటేశ్వరుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, కలియుగ ప్రత్యక్ష నారాయణుడు, శ్రీదేవి భూదేవులతో ఈ క్షేత్రానికి వేంచేసి తాను ఒక సామాన్య భక్తుడిలా భక్తకోటికి స్ఫూర్తిని ప్రసాదిస్తున్నటువంటి ఆ దివ్యమంగళమూర్తుల యొక్క మంగళ స్నానం, సబల తిరుమంజన వైభవాలను ఇప్పుడు మనం వీక్షించబోతూ ఉన్నాం. ప్రధాన కుంభంలో వరుణుడిని ఆవాహన చేసి ఉపస్నానంలో సర్వతీర్థాలను ఆవాహన చేసేటువంటి విలక్షణమైన ప్రక్రియలను అర్చక స్వాములు ఆ పరంధాముడికి మంగళప్రదంగా నిర్వహిస్తూ ఉన్నారు. సాకారంచ నిరాకారం భగవత్యారాధనం ద్విధాః ప్రతిమారాధనం శ్రేష్టం సాకారం అభిధీయతే అన్నట్లుగా ఆ స్వామి సాకారుడిగా, నిరాకారుడిగా, జప, హుత, అర్చన, ధ్యానాలనేటువంటి 4 విధాలైనటువంటి భక్తి మార్గాలలో సమస్త భక్తపోటికి అనుగ్రహాలను అందిస్తున్నటువంటి ఆ పరంధాముడు నేడు ఈ కాళేశ్వర క్షేత్రంలో సమర తిరుమంజన వైభవాలను నిర్వహించుకోవటానికి సన్నద్ధుడై పరమ పవిత్రమైనటువంటి ప్రధాన కుంభానికి సమస్త తీర్థాలను సాక్షాత్తు వరుడిని ఆవాహింపజేసి ఆ మంగళమూర్తికి నిర్వహించడానికి ఉద్యుక్తులైనటువంటి దివ్య సమర తిరుమంజన మంగళ స్నానాలలో మంగళ నీరాజనాలను సమర్పించారు అర్చక స్వాములు. పరమ పవిత్రమైనటువంటి పుణ్యాహవచన ప్రక్రియలో సమస్త మంగళ ద్రవ్యాలను పవిత్రీకరించడం ద్వారా విశిష్టమైనటువంటి పరంధాముడికి మహారాజుగా, చక్రవర్తిగా, రాజాధిరాజుగా, చతుర్దశ భువనాలకు అధిదైవంగా, కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవంగా భాసిల్లుతున్నటువంటి ఆ వెంకటరమణుడి మహారాజలాంఛనాల వైభవాలు, శోభలు, దివ్య కర్పూర మంగళ నీరాజనాలు, ధూపదీప విశిష్టమైనటువంటి ఉపచారాలు అన్నిటినీ కూడా ఆ పరంధాముడికి సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. ఓంకారనాదం ప్రణవంతో నిత్య సత్యాన్వేషులై నిస్వార్థ జీవనులుగా నిరంతరం సమాజ హితాన్ని కాంక్షిస్తూ ఋతానికి, సత్యానికి బద్ధులై విశ్వ కళ్యాణాన్ని కాంక్షించినటువంటి ఆ మహర్షుల యొక్క తపోశక్తుల ఫలితం ధర్మబద్ధమైన జీవనానికి, సంస్కారవంతంగా సమాజంలో మనుగడ సాగించటానికి మన దేవాలయాలే భారతీయ సంస్కృతికి, వేద ధర్మ పరిరక్షణకు ప్రధానమైన ఆధారభూతంగా మనకు పరమాత్మ అనుగ్రహంగా లభ్యపడ్డాయి. ఈ దేవాలయాలలో దివ్యమంగళమూర్తుల దర్శన భాగ్యం, దివ్యమంగళమూర్తుల యొక్క విగ్రహాల శక్తి సంపద, సత్యధర్మాలకు నిలయాలు, రాగద్వేషాలకు అతీతంగా భక్తులమైన మనందరికీ ఆ మంగళమూర్తుల యొక్క దర్శన భాగ్యం. ప్రతివారికి ఈ స్వామి తమవాడే. తమకు తండ్రిగా, ఆ జగన్మాత తమకు తల్లిగా, మన ఆలనాపాలనా చూసేటువంటి ఆత్మీయులు అన్న భావాలను మనకు గోచరింపజేస్తూ ఉపాసన, ఆరాధన, పరమాత్మ సాక్షాత్కారం, ఈ దేవాలయం మన గుడే అన్న ఒక ఆత్మీయ అద్భుత భావన, ఆర్ష సంస్కృతి సంపదలకు దివ్యమైన, భవ్యమైన మన దేవాలయాలు, తిరుమల దివ్యక్షేత్రం, కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవంగా భాసిల్లేటువంటి శ్రీ వెంకటరమణుడి యొక్క దర్శనంతో పరమతృప్తిగా ఆ స్వామిని హృదయంలో నింపుకొని నిత్యం పునర్దర్శన కాంక్షతో తిరిగి వెళ్ళేటువంటి భక్తులు వేలాదిగా, లక్షలాదిగా మనం చూస్తూ ఉన్నాం. అటువంటి స్వామి నేడు మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నట్లుగా మనస్సును మంచి మార్గంలో నడిపించేందుకు సమాజంలో ప్రతి మాసం ఒక విశిష్టంగా గోచరింపజేస్తూ మాఘమాస విశిష్టమైనటువంటి మంగళ స్నానం సమస్త భక్తకోటికి ఆ స్నాన పుణ్య ఫలాన్ని అనుగ్రహించటానికి కాళేశ్వర క్షేత్రానికి విచ్చేసినటువంటి శ్రీ వెంకటరమణుడు, శ్రీదేవి భూదేవి దివ్యమంగళమూర్తుల బంగారు సింహాసనంపై భవ్యంగా దర్శనాన్ని మనం అద్భుతంగా ఆస్వాదిస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా ఆ స్వామిని దర్శించలేని భక్తులందరికీ స్వామి అనుగ్రహంతో
తిరుమల దివ్యక్షేత్రంలో ప్రారంభమైనటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రచార మాధ్యమం ద్వారా ఆ పరంధాముడు మన ఇళ్లకే వచ్చి మనందరికీ దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్నాడు అంటే ఆ స్వామి యొక్క దివ్య కరుణామృతాన్ని ఏమని చెప్పగలం? దయామృత తరంగిణ్యా స్తరంగై రివశీతలై అపాంగై స్వించతే విశ్వం అన్నట్లుగా ఆ పరమాత్ముడి యొక్క దయ అంతా ఇంతని చెప్పలేం. రాజులు, చక్రవర్తులు, జమీందారులు, సాహితీ సమరాంగణ సార్వభౌములు సహితం ఆ స్వామి దయ కోసం, ఆ స్వామి యొక్క కటాక్షం కోసం పరితపించినటువంటి అద్భుత చరిత్రను మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. వేద సంపన్నులు, మహర్షులు, తపోధనులు, సాక్షాత్తు అష్టదిక్పాలకులు, నవగ్రహాలు సైతం సూర్యేందో భూమ బుధవాక్పతి కావ్యశౌరి స్వర్భానుకేతు దివి షత్పరి షత్ప్రధానా త్వద్దా సదా సచరమావధి దాసదాసా అంటూ ఆయన సాన్నిధ్యంలో నిత్యం ఆ స్వామిని వేడుకుంటూ వారి వారి యొక్క అధికారాలను నిర్వర్తించటానికి ఆ స్వామి అనుగ్రహ కోసం తపిస్తున్నారు అంటే సాధారణ మానవ మాత్రమైన మనమెంత? అటువంటి ఆ దివ్య స్వరూప యొక్క మంగళ వైభవాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. కాళేశ్వర దివ్యక్షేత్రంలో బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుడికి నిర్వహిస్తున్నటువంటి అద్భుతమైన స్థపన చిరుమంజన మంగళ వైభవాలను మనం దర్శిస్తూ ఉన్నాం. వైఖానస భగవత్శాస్త్రోక్తంగా వైఖానస ముజిశ్రేష్ఠ పూజితుడిగా ఆరాధనలు అందుకుంటున్నటువంటి ఈ పరంధాముడు ఆగమశాస్త్రాల్లో ఉపదేశించినటువంటి ప్రతిమార్చన, ఈ ప్రతిమార్చనమే మూర్తి పూజగా శాస్త్రవచనం. ఇది ప్రత్యక్షం. దివ్యమంగళమూర్తుల యొక్క ఆవాసాలే మన దేవాలయాలు. ఈ ఆలయాలే నృత్యం, గీతం, సంగీతం, శిల్పం, కవిత్వం, వేద పఠనం, మంగళమైనటువంటి 64 కళలకు ఆలవాలంగా, ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలకు, భారతీయ విజ్ఞాన సర్వస్వానికి నిలయాలుగా, సనాతన వేద భారతీయ సంస్కృతిలో భారతీయులమైనటువంటి మనందరి భాగ్యంగా, భక్తి విశ్వాసాలతోనే పరమానందప్రదమైనటువంటి ధార్మిక జీవనం అతి సామాన్యుడికి పరమాత్మ యొక్క దర్శనం ద్వారానే సంపూర్ణమైన అనుగ్రహాన్ని అందించేటువంటి అద్భుత ఆగమోక్త వైభవాలను మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. ఆలయాలు సుదూరంగా పరమ పవిత్రమైనటువంటి నదీ తీరాలలో, ఎత్తైన శిఖరాలలో, నదీనద సంగమ స్థావరాలలో ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించి ఆలయంలో ఆ జగన్మంగళమూర్తులను ఆగమోక్తంగా ప్రతిష్ఠించి ప్రాణప్రతిష్ఠతో ఆ స్వామికి ఒక అద్భుతమైనటువంటి దివ్య శక్తులను ఆ స్వామికి ఆపాదింపజేస్తూ శ్రద్ధాభక్తులతో మహర్షులు అందించినటువంటి ఆగమ శాస్త్రాలతో ఆ స్వామిని ఆరాధనలు జరుపుతూ పంచభూతాలను సమన్వయం చేసేటువంటి అద్భుతమైన శక్తి సంపదలను ఆ స్వామి అనుగ్రహంగా మనం అందుకుంటూ సువృష్టిగా, దేశం సుభిక్షంగా, సమాజంలో ప్రతి మానవుడిలో అంతర్యామి రూపంలో ఉండేటువంటి ఆ పరమాత్మ అంశను ఆరాధిస్తూ సోదర సోదరీమణులుగా, తల్లిదండ్రులుగా, బంధువులుగా, సాటి మానవులలో అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ అన్న కృష్ణ పరమాత్ముడి వచనానుసారంగా పరమ పవిత్రమైన ప్రేమ భావనలు, ఆత్మీయత, ప్రేమ, విశ్వాసాలతో మనుగడ సాగిస్తూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు మణిదీపాలుగా ప్రకాశించేటువంటి మన అద్భుతమైనటువంటి మన జీవన విధానం నేడు శ్రీ వెంకటేశ్వరుడి అనుగ్రహంగా కాళేశ్వర దివ్యక్షేత్రంలో పరమ పవిత్రమైనటువంటి మాఘ పూర్ణిమ శనివారం పర్వదినం రోజున ఆ దివ్యమంగళమూర్తుల యొక్క మాఘ స్నానానికి ముందుగా నిర్వహిస్తున్నటువంటి మంగళ స్నానం సమరతిరుమంజన వైభవాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ జగన్మంగళమూర్తులను రాజాది రాజుగా, చక్రవర్తిగా, సార్వభౌముడిగా భావన చేస్తూ భక్తులమైన మనందరి పక్షాన ఆ స్వామికి అర్ఘ్యపాద్య ఆచమనాది ఉపచారాలను భక్తి శ్రద్ధలతో సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. సమ్మోహం సర్వభూతేషు నమేద్యేషోస్తి న ప్రియ ఏ భజంతి తుమాం భక్త్యా మైతేతేషు చాప్యహం అన్నట్టుగా మన మనస్తత్వం ఎలా ఉన్నా భక్తి శ్రద్ధలతో వేరు భావం లేకుండా ఆ శ్రీనివాస పరబ్రహ్మమును శరణాగతి చేస్తే నిశ్చయమైనటువంటి పరమభక్తి కలిగినటువంటి ప్రతివారిని తన బిడ్డలుగానే స్వీకరిస్తానని ప్రకటించినటువంటి పరమాత్మ యుగపురుషుడు శ్రీకృష్ణ పరబ్రహ్మ కలియుగ దైవంగా
కలవు వెంకటనాయక అన్నట్లుగా నేడు బంగారు సింహాసనాల్ని అధిష్ఠించి దివ్యమంగళమూర్తులుగా మనకి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. సర్వ ప్రాణులపై సమభావం కలిగినటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ పరదైవం. మహారాజైన, చక్రవర్తి అయిన, కోటీశ్వరుడైన, లక్షాధికారులైన, అతి పేదవారు, శ్రమజీవులు ఎవరైనా సరే ఆశ్రయించిన భక్తులు గోవింద, శ్రీనివాస, వెంకటేశ, నారాయణ అంటూ ప్రార్థిస్తే పరమానందభరితుడై ధర్మానుగ్రహాన్ని పంచేటువంటి ధర్మపురుషుడు, దయామయుడు శ్రీ శ్రీనివాస ప్రభువు. ఆదిత్యుడిగా సూర్యమండలంలో ప్రకాశించేటువంటి సూర్యభగవానుడి యొక్క కిరణాలు ఏ విధంగా తారతమ్యం లేకుండా, ఎక్కువ తక్కువలు చూపకుండా అందరిపై సమంగా ప్రసరిస్తూ వెలుగులు విరజిమ్ముతున్నట్లుగా పంట కాలువలపైన, నదులపైన అన్ని చోట్ల ప్రసరించినట్లుగానే ఆ పరంధాముడి యొక్క దయామృతం కూడా సర్వసముడిగా అందరిపై ప్రసరింపజేసేటువంటి కరుణామయుడు శ్రీ వెంకటేశ్వరుడు నేడు మాఘ పూర్ణిమ సందర్భంగా కాళేశ్వర క్షేత్రంలో త్రివేణి సంగమంగా వెలుగొందేటువంటి ఈ దివ్య పరమ పవిత్రమైనటువంటి నదీ తీరంలో వెలిసి ఉన్నటువంటి ఈ క్షేత్రంలో మాఘ స్నానాన్ని ఆచరించడానికి సంసిద్ధుడై స్తపన తిరుమంజన వైభవాలను స్వీకరిస్తూ ఉన్నాడు పరంధాముడు. పంచభూతాలలో ప్రాణశక్తినిచ్చేటువంటి గాలి, పూజనీయమైనటువంటి పరమ పవిత్రమైన గోవులపైన, ఇతర జీవరాశులపైన, మానవులపైన ఏ విధంగా సమంగా వీస్తుందో ఆ పంచభూతాలకు శక్తినిచ్చేటువంటి ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు సర్వసముడిగా అందరినీ సమభావంతో చూచేటువంటి పరమ దయాళువు. అందుకే కీర్తిస్తారు పద కవితా పితామహుడు అన్నమయ్య. సర్వసముడవు నీవు దేవదేవుడవు, ఈవల గుణదోషాలెంచకనేలా, కులజుని ఇంటి నుండి గుణహీనుని ఇంటి నుండి, ఇలలో ఎండకునేమి హీనమయ్యినా, వలసి వెంకటాద్రి వరములిచ్చినాలో నిలిచి వరములిచ్చి నేడు కావవే అంటూ అటువంటి ఆ పరంధాముడి యొక్క దివ్యమంగళ సమర్థినిమంజన వైభవాలను ప్రత్యక్షంగా మనం దర్శిస్తూ ఉన్నాం. అపిచేత్సు దురాచారో భజితే మా మనన్యభాక్. స్నానము కడు సదరము నాకీ స్నానము, నదులొల్లవు నా స్నానము కడు సదరము నాకీ స్నానము. వంకల నీయేచిన ముద్రలు ధరించుటే నా స్నానము, ఇరువంకల నీయేచిన ముద్రలు ధరించుటే నా స్నానము. ధరపై నీ నిజ దాసుల దాసుల చరణ ధూళి నా స్నానము, ధరపై నీ నిజ దాసుల దాసుల చరణ ధూళి నా స్నానము. నదులొల్లవు నా స్నానము కడు సదరము నాకీ స్నానము, నదులొల్లవు నా స్నానము కడు సదరము నాకీ స్నానము.
తలపులోన నిను దలచిన వారల తలచుటే నా స్నానము తలపులోన నిను దలచిన వారల తలచుటే నా స్నానము వలనుగ నినుగను వారల శ్రీపాద జలములే నా స్నానము వలనుగ నినుగను వారల శ్రీపాద జలములే నా స్నానము నదులొల్లవు నా స్నానము కడు సదరము నాకీ స్నానము నదులొల్లవు నా స్నానము కడు సదరము నాకీ స్నానము పరమ భాగవత పాదాంబుజముల దర్శనమే నా స్నానము పరమ భాగవత పాదాంబుజముల దర్శనమే నా స్నానము తిరువేంకటగిరి దేవా తిరువేంకటగిరి దేవని కథా స్మరణమే నా స్నానము తిరువేంకటగిరి దేవని కథా స్మరణమే నా స్నానము నదులొల్లవు నా స్నానము కడు సదరము నాకీ స్నానము నదులొల్లవు నా స్నానము కడు సదరము నాకీ స్నానము ప్రతిష్ఠితం యత్ జగచ్చరాచరం జగత్రయేయో జగతశ్చ హేతుః జగచ్చ పాచ్యతి చ యస్సర్వదా మమాస్తు మాంగళ్య వివృద్ధయే హరి. సకల జగత్తులో వ్యాపించి ఉండేటువంటి సర్వాంతర్యామి శ్రీనివాస మహాప్రభువు సమస్త ప్రాణికోటిని సృష్టించి స్థితి కల్పించి లయింపజేసుకునేటువంటి మహాశక్తి సంపన్నుడు. సృష్టికర్తకు ఆధారభూతమైనటువంటి పరదైవం సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అర్చామూర్తిగా భూమండలంపై స్వయం వ్యక్తంగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర మహాప్రభువు దివ్య కర్పూర మంగళ నీరాజనాలు స్వీకరిస్తూ ఉన్నాడు శ్రీదేవి భూదేవులతో. సమర తిరుమంజన మంగళ ఉపచారాలను స్వీకరించే ఈ అద్భుత సన్నివేశాన్ని చక్ర పెరుమాళతో సహితంగా బంగారు సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ఈ బ్రహ్మాండ నాయకుడి మంగళ శోభలను మనం వీక్షిస్తూ ఉన్నాం. శ్రీదేవి భూదేవులతో ఆగమోక్త ఉపచారాలను దివ్యమంగళ సమర తిరుమంజన ఆధ్యాత్మిక వైభవాలను స్వీకరిస్తూ సమస్త భక్తకోటికి అనుగ్రహాలను పంచుతున్నటువంటి పరంధాముడి దివ్య వైభవాలు సంకల్పమాత్రం చేతనే చతుర్దశ భువనాలను పరికించి అర్థించినటువంటి తన భక్తుల యొక్క కోరికలు ఎవరెవరికి ఎంతమాత్రము అనుగ్రహంతో అందించాలో సునిశితంగా పరీక్షించి ధర్మబద్ధమైన కోరికలను తీర్చేటువంటి ఆ బ్రహ్మాండ నాయకుడి యొక్క మంగళ స్నానాలు వేద నాదామృతాలతో ఆ మంగళ స్నానాలను స్వీకరిస్తూ ఉన్నాడు వెంకటగిరి అధిదైవం శ్రీ మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవులతో. ఓం నమో వెంకటేశాయ. ఉదామృతత్వస్యేషానః యతన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా జ్యాయాగుష్ట్య పూరుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో
आदिपुरुषः स जातो अत्यरिच्यत पश्चात् भूमिमथो पुरः यत्पुरुषेण हविषा देवयज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्म इत्थमः शरद्धविः सप्तास्यासन् परिधयः त्रिसप्त समिधः कृताः देवाय यज्ञम् तन्नानाः अबद्धन् पुरुषं पशुम् तैयज्ञम् बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रदः साध्य ऋषयश्च ये संभृतं वृषदाज्यम् आरण्यान् ग्राम्याश्च ये तस्माद् यज्ञात् सर्वभूतः ऋजस्वामानि जज्ञिरे छन्दागोऽसि जज्ञिरे तस्मात् यजोस्तस्मादजायत तस्मादश्वा अजायन्त ये केजो भयादतः रामोह जज्ञिरे तस्मात् तस्माज्जात अजावयः यत्पुरुषं व्यदधुः हरिधाव्यकल्पयन् मुखं किमस्य कौ बाहू पूरूपादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः पूरूतदस्य यद्वैश्यः अभ्यागो शूद्रो अजायत चन्द्रमा मनसो जातः सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणात् वायुरजायत नाभ्यासीदन्तरिक्षम् शीर्ष्णोद्यौ समवर्तत पद्भ्याम् भूमिर्दिशश्रोत्रात् लोकागोहकल्पयन् वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णन्तमदस्तु पारे सर्वाणि रूपाणि विचित्य धीरः नामानि कृत्वाभिवदन् यदास्ते धाता पुरस्ताद्यमुदा जहार चक्रः प्रविद्वान् प्रदिशश्च दस्रः तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनाकम् महिमानः सचन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः अद्भ्यः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि तस्य त्वष्टाभिदधद्रूपमेति तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतम् पुरुषम् महान्तम् आदित्यवर्णन्तमसः परस्तात् तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते यनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छति
वसन्ति वेधसः यो देवेभ्य आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः ऋचाय ब्राह्मये ऋचं ब्राह्मन् जनयन्तः देव अग्रे तदब्रुवन् स्वैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असनुवशे श्रीश्च ते लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपम् अश्विनौ व्याप्तम् इष्टं मनीषाणा अमुं मनीषाणा सर्वं मनीषाणा ॐ सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवम् विश्वनारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वनारायणगो हरिम् विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगो शाश्वतगो शिवमच्युतम् नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चिज्जगत्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा अन्तर्बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगो समुद्रेऽन्तं विश्वशम्भुवम् पद्मकोशप्रतीकाशकं हृदयं चाप्यधोमुखम् अधो निश्यावितस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयात् विश्वस्यायतनं महत् सर्वतगोशिलाभिस्तुलम्बत्याकोशसन्निभम् तस्यान्ते सुशिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितम् तस्य मध्ये महानग्निर्विश्वार्तिर्विश्वतो मुखः सोऽग्रभुग्निभजन् तिष्ठन्नाहारमजरः कविः तापयति स्वं देहमापाततलमस्तगम् तस्य मध्ये वह्निशिखा अणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यतमध्यस्था विद्युल्लेखेव भास्वरा नीवारशोकवत्तन्वी पीताभास्यात्तनोपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा स शिवः सेन्द्रः सोऽक्षरः परमस्वराट् ऋतगो सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गळम् ऊर्ध्वरेदं विरूपाक्षं विश्वरूपाय वै नमः ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् विष्णोर्नुकं वीर्याणि प्रबोधय्यः पार्थिवानि विममे रजागुंसि यो अस्कभायदुत्तरगो सभस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोरराट
पूर्वमसि विष्णो पृष्ठमसि विष्णोऽस्यप्रे स्तो विष्णोऽस्योरसि विष्णो ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वा तस्य प्रियमभिवातो अस्या नरो यत्र देवयवो मदन्ति गुरुक्रमस्य सहि बन्धुरित्था विष्णोः पदे परमे मध्व उत्सः प्रतद्विष्णुस्तवते वीर्याय प्रभो न भीमः कुचरो गिरिष्ठाः यस्योरुषु त्रिषु विक्रमणेषु अभीक्षयन्ति परो मात्रया तनुवावृधाना ते महित्वमन्वश्नुवन्ति उभे ते विद्मरजसि पृथिव्या विष्णो देवत्वम् परमस्य वित्से चक्रमे पृथिवीमेष एता क्षेत्राय विष्णुर्मनु योजना सह पुरक्षितिगो सुजनिमाजकार देवः पृथिवीमेष एता विचक्रमे शतर्च सम्महित्वा विष्णुरस्तु तव सस्तवीयान् द्वेषज्ञो ह्यस्य स्थविरस्य नाम अतो देवा अवन्तु नो यथो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदम् विष्णुर्विचक्रमे त्रेधानि दधे पदम् समोढमस्य भागो सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि वस्पशे इन्द्रस्य युध्यस्य खा तद्विष्णोः परमम् पदगो सदा पश्यन्ति सूरयः दिवीपचक्षुराततौ तद्विप्रासो विपन्यवो जागृवागुंसः समिन्धते यत्परमं पदम् हिरण्यवर्णाम् हरिणीम् सुवर्णरजतस्रजा चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह ताम् आवह जातवेदो लक्ष्मीमनपगामिनी यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषाणः अश्वपूर्वा प्रथमध्याम् हस्तिनादप्रबोधिनी श्रियं देवीमुपह्वये श्रीर्मा देवीर्जुषता ताम् सोऽस्मिताम् हिरण्यप्राकारामार्द्राम् ज्वलन्तीम् तृप्ताम् तर्पयन्ती पद्मे स्थितां पद्मवर्णां तामिहोपह्वये श्रियम् चन्द्राम् प्रभासाम् यशसा ज्वलन्तीम् श्रियल्लोके देवजुष्टामुदारा पद्मिनीमीं शरणमहं प्रपद्ये लक्ष्मीर्मे नश्यतां त्वां ऋणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायास्य बाह्या अलक्ष्मीः उपैतु माम् देवसखः कीर्तिश्च मणिना सह दुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिवृद्धिं ददातु मे
उत्पिपासामलाम् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिम् च सर्वान्निर्णुत मे गृहात् द्वारान्दुराधर्षाम् नित्यमुष्टाङ्गरीषिणे ईश्वरेणो सर्वभूतानां तामिहो भक्त्वये श्रियम् मनसः काममाकोतिम् वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य मयि श्रीश्रयता यशः कर्दमेन प्रजा भूता मयि सम्भव कर्दमा प्रियं वासय मे कुले मातरं पद्ममालिनी आपसृजन्तु स्निग्धानि चिक्लीतवसने गृहे देवीं मातरं श्रियं वासय मे कुले आर्द्रायः कर्णे यष्टिम् पिङ्गलाम् पद्ममालिनी इन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो सोमआवह आर्द्राम् पुष्करिणीम् पुष्टिम् सुवर्णाम् हेममालिनी सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह आवह जातवेदो लक्ष्मीमनवगामिनी यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽश्वान् विन्देयं पुरुषाणः पद्मप्रिये पद्मिनि पद्महस्ते पद्मालये पद्मदलायताक्षी विष्णुप्रिये विष्णुमनोनुकूले पद्मपद्मं मयि सन्निधत्स्व श्रिये जातः श्रिय आनिरीयाय श्रियं वयोजनितृभ्यो दधाति प्रियं वसाना अमृतत्वमायन् भवन्ति सत्या समिधामितद्रौ श्रिय एवैनं तच्छ्रियामा दधाति सन्ततमृचावषट्कृत्यं सन्तत्यैरन्धीयते प्रजया पशुभिः एवं वेद ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् भूमिर्भूम्नाद्योर्वरिणान्तरिक्षं महित्वा उपस्थिते देव्यलितेऽग्निमन्नादमन्नाद्यायादधे आयङ्गौः पृश्निरक्रमीण सदन्मातरं पुरः पितरं च प्रयन् सुमः श्रद्धामविराजति वाक्पतङ्गाय शिश्रिये प्रत्यस्य महद्युभिः प्राणादपानत्यन्तश्चरति रोचना यक्षन्महिषः सुमः यद्वा क्रुद्धः परोपमन्युना यदवर्त्या सुकल्पमग्ने तत्तव पुनस्त्वोद्दीपयामसि यत्ते मन्युपरोक्तस्य पृथिवीमनुदत्फसे आदित्या विश्वे तद्देवावसवश्च समाभरन् वेदिनी देवी वसुन्धरा स्याद्वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पुरुणाम् श्रोत्रम् चक्षुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदरी सदने सत्यायने सीता द्रवती सावित्री
सत्यं वोपनिमेदिनी गोपनिषत्तङ्गाय विष्णुपत्नीं महीं देवीं माधवीं माधवप्रिया लक्ष्मीं प्रियसखीं देवीं नाम्यच्युतवल्लभा धनुर्धरायै विद्महे सर्वविद्यै च धीमहि धरा प्रचोदयात् धनुर्धरायै विद्महे सर्वविद्यै च धीमहि तन्नो धरा प्रचोदयात् शृण्वन्ति श्रवणाममृतस्य गोपा पुण्यमस्य उपशृणोमि वाचम् महीं देवीं विष्णुपत्नीमजूर्या प्रतीचीमेनागम् हविषाय जामः रेधा विष्णुरुगायो विचक्रमे महील्लिवम् पृथिवीमन्तरिक्षम् तच्छ्रोणे विश्रव इच्छमाना यज्ञश्लोकै यजमानाय कृण्वती गृणाहि कृतवती सवितराधिपत्यैः पयस्वतीरन्तिराशानो अस्तु ध्रुवादिशा विष्णुपत्न्यघोरास्येष नासहसोजमनोता बृहस्पतिर्मातरिष्वोत वायुः सन्धु वाता अभिनो गृह्णन्तु स्तम्भो दिवो धरुणः पृथिव्या अस्येषाना जगतो विष्णुपत्नी शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि ममेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु भक्तारमवतु अवतु माम्। अवतु भक्तारम् शान्तिः शान्तिः शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्मावादिशम् अर्थमवादिशं सत्यमवादिशम् तन्मामावीत् वक्तारमावीत् आवीत् वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः सहना भवतु सहनौ भुनक्तु वीर्यम् करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 नमो वाचेयाचोदिताय चानुदिता तस्यै वाचे नमो नमो वाचे नमो वाचस्पतये नमर्षिभ्यो मन्त्रकृभ्यो मन्त्रपतिभ्यो मामृषयो मन्त्रकृतो मन्त्रपतयः परा दुर्माहमृषीन् मन्त्रकृतो मन्त्रपतीन् परादां वैश्वदेवीं वाजमुद्यासको शिवामदस्ताञ्जुष्टान् देवेभ्यः शर्म मेद्यो शर्म पृथिवी शर्म विश्वमिदं जगत् सर्वचन्द्रश्च सूर्यश्च शर्म ब्रह्म प्रजापति भुवनं वदिष्ये भुवनं वदिष्ये तेजो वदिष्ये यशो वदिष्ये तपो वदिष्ये ब्रह्म वदिष्ये सत्यं वदिष्ये तस्मा उपस्तरणं मे प्रजागे पशूनां भूयादुपस्तरणमहं प्रजागे पशूनां
बहूनां भूयासं प्राणापानौ मृत्योर्मापादं प्राणापानौ मामाहादिष्टं मधुमनिष्ये मधुवक्ष्यामि मधुवयिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यासं शुश्रूषेण्यां मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै नमयन्तु ॐ शान्ति शान्ति शान्तिः पच्छय्यो रावृणीमहे यज्ञाय यज्ञपतये स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वन्निगातु भेषजं शन्मास्तु द्विपदे गङ्गपुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः नो मातः पवतान्मातरिश्वासन्नस्तपतु सूर्यः निशम्भवं पुनश्च गोरात्रिः प्रतिधीयताक्षदुषादित्य उदेतु शिवानश्यन्तमा भवतु मृडीकादरस्वती देव्योमसन्दृशी जीवास्पति वास्तु मद्वास्तु मन्तो भूयास्मवास्तु स्थित्स्मह्यवास्तु स्वभूयाद्योऽस्मान् द्वेष्टियञ्ज वयं दुष्मः प्रतिष्ठासि प्रतिष्ठावन्तो भूयास्मम प्रतिष्ठायाश्चित्स्मह्य प्रतिष्ठः स भूयात् योऽस्मान् द्वेष्टियं च वयं विष्मः आवातवाहि भेषजं विवातवाहि यद्रवः हि विश्वभेषजो देवानां दूत ईयसे विमौ वातसिन्धोरापरावतः दक्षं मे अन्य आवातु परान्यो वातु यद्रपः यतो वातते गृहे मृतस्य निधिर्हितः ततो नो देहि जीवसे ततो नो देहि भेषजं ततो नो मह आवह वात आवातु भेषजं शम्भोर्मयो भूर्णो हृदे प्रणआयो घोषितारिषत् इन्द्रस्य गृहो विवन्त्वा प्रपद्येत गुस्ताश्वः सहयन्ये अस्ति तेन भूः प्रपद्ये भुवः प्रपद्ये सुवः प्रपद्ये भूर्भुवः सुवः प्रपद्ये वायुं प्रपद्येनार्तां देवतां प्रपद्येष्मानमाखणं प्रपद्ये प्रजापतेर्ब्रह्मकोशं ब्रह्म प्रपद्य ॐ प्रपद्ये अन्तरिक्षं उर्वन्तरं बृहदग्नयः पर्वताश्च ययावादस्वस्त्या स्वस्ति मानया स्वस्त्या स्वस्ति मानसानि प्राणापानो मृत्योर्मावातं प्राणापानौ मामाहादिष्टं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयीन्द्र इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो प्रायो दधातु रक्तुभिः परिपातमस्मानरिष्टेभिरश्विना सौभगेभिः तन्नो मित्रो वरुणो मामहं पामदिभिः सिन्धुः पृथिवी उदद्योः अयानश्चित्र आधुवदूती सदा वृधः सखा अयाशतिष्ठया वृता सत्यो मदानां मगुंहिष्ठो मत्सदन्धसः गृहादिदारुदेवसु नः सखीनादविकासैतॄणां प्रवास्योतिभिः
पर्णा उपसेदुरिन्द्रं प्रियमेधाऋषयो नाधमानाः निधयेव बद्धान् नो देवीरभिष्टय आपो भवन्तु पीतये तयोरभिस्रवन्तु नः ईशानावार्याणां क्षयन्तीश्चर्षणीनाम् अपोयाचामि भेषजा सुमित्रान आप ओषधयः सन्तु दुर्मित्रास्तस्मै भूयासुर्योऽस्मान् वेष्टियं च वयं विष्मः आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वशिवतमोरतस्तस्य भाजयते हनः उशतीरिव मातरः मा अरङ्गमामवो यस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः शान्तासाग्निना शान्तासा मे शान्ताशुतघोषमयतु अन्तरिक्षगोशान्तं तद्वायुना शान्तं तन्मे शान्तगुं शुभगोषमयतु शान्तासा विद्येन शान्तासा मे शान्तायुजगोषमयतु दिवि शान्तिरन्तरिक्षगोशान्तिर्गो शान्तिर्दिशशान्तिर्वान्तरदिशा शान्तिरग्निशान्तिर्वायुशान्तिरादित्यशान्तिश्चन्द्रमा शान्तिर्नक्षत्राणि शान्तिरावशान्तिरोषधयः शान्तिर्वनस्पतयः शान्तिर्गो शान्तिरजा शान्तिरश्वशान्तिः पुरुषः शान्तिर्ब्रह्म शान्तिर्ब्राह्मणः शान्तिः शान्तिरेव शान्तिः शान्तिर्मे अस्तु शान्तिः शान्त्या सर्वशान्त्यामत्यं विपदे चतुष्पदे शान्तिं करोमि शान्तिर्मे अस्तु शान्तिः श्रीश्च ह्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मोत्तिष्ठन्तमनोत्तिष्ठन्तु मामादश्रीश्च ह्रीश्च धृतिश्च तपो मेधा प्रतिष्ठा श्रद्धा सत्यं धर्मश्चैतानि मामाहादिषुः सायुषो दोषधीमागोरसेनोत्पर्जन्यस्य स्वेनोदस्थामृतागो अनो चक्षुर्देवहितं पुरस्तात् शुक्रमुच्चरत् पश्येम शरञ्जीवेम शरदशतन्नन्दाम शरदशतं मोदाम शरदशतं भवाम शरदशतगो शृणवाम शरदशतं प्रब्रवाम शरदशतमजीवास्याम शरदशतं योग्यसूर्यं दृशे महतोर्णवात् विभ्राजमानः शरीरस्य मध्यात् समावृषभो लोहिताक्षः सूर्यो विपश्चिन्मनसा ब्रह्मणश्चोदन्यसि ब्रह्मणाणीस्थो ब्रह्मण आवपनमसि धारितेयं पृथिवी ब्रह्मणा महीधारितमेनेन महदन्तरिक्षं दिवन्दाधार पृथिवी गोधवे वां यदहं वेद तदहं धारयामि मामद्वेदोऽधिविश्वसत् मेधामनीषे मानिषता गो समीची भूतस्य भव्यस्यावरुद्ध्यै सर्वमायुरयाणि सर्वमायुरयाणि आभिर्गेर्भिर्युगपो न ऊनमाप्यायय हरिवो वर्धमानः स्तोतृभ्यो महि गोत्रारुदासि भूयिष्ठभाजो हरे श्यामा ब्रह्म
प्रवदिष्मदन्नो महादेव ॐ शान्ति शान्ति शान्तिः नस्परः प्रबल सामसन्तानः युक्तशेक्षाध्यायः नौ यशः नौ ब्रह्मवर्चसा संहिताय उपनिषदं व्याख्यास्यामः पञ्चस्वधिकरणेषु ज्योतिषमधिविद्यमधिप्रजमध्यात्मम् महासगोहिता इत्याचक्षते अथाधिलोकम् पृथिवीपूर्वरूपम् योरुत्तररूपम् आकाशसन्धिः आयुस्सन्धानम् इत्यधिलोकम् अथाधिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आवसन्धिः वैद्युतसन्धानम् इत्यभिज्योतिषाधिविद्यम् आचार्यः पूर्वरूपम् देवास्युत्तररूपम् विद्यासन्धिः वचनगोसन्धानम् इत्यभिविद्यम् अथाधिप्रजम् माता पूर्वरूपम् पितोत्तररूपम् प्रजासन्धिः प्रजननगोसन्धानम् इत्यभिप्रजम् अथाध्यात्मम् अथराः पूर्वरूपम् उत्तराहनुरुत्तररूपम् वाक्सन्धिः सन्धानम् इत्यध्यात्मा महासगुंहिताः एवमेता महासगोहिता व्याख्याता वेदा धीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेनान्नाद्येन सुवर्गेण लोकेन छन्दसा वृषभो विश्वरूपः छन्दोऽभ्योऽध्यमृतात् सम्बभूव इन्द्रो मेधया स्पृणोतु अमृतस्य देवधारणो भूयासं शरीरम् मे विचर्षणम् जिह्वा मे मधुमत्तमा भ्याम् भूरि निःश्रुवम् ब्रह्मणः कोशोऽसि मेधया पिहितः श्रुतम् मे गोपाय आवहन्ति वितन्वाना कुर्बाणाचीरमात्मनः आसागोऽसि मम गावश्च अन्नपाने च सर्वदा ततो मे श्रियमावह ओमशाम् पशुभिः सह स्वाहा आमायन्तो ब्रह्मचारिणः स्वाहा यशो जनेसानि स्वाहा श्रेयानुवस्य सोऽसानि स्वाहा भग प्रविशानि स्वाहा समाभग प्रविश स्वाहा तस्मिन् सहस्रशाखे भगाहं त्वयि मृगे स्वाहा यथा बह्प्रवतायन्ति यथा मासाहर्जरम् एवं मां ब्रह्मचारिणः प्रातरायन्तु सर्वतः स्वाहा प्रतिवेशोऽसि प्रमाभाहि प्रमापद्य स्वाहा भूर्भुवः स्वरिति वा एतास्तिस्रो व्याहृतयः सामुहस्मैताम् चतुर्थी महाजमस्य प्रवेदयते मह इति तद्ब्रह्मा यन्या देवताः भूरिति वा अयम् लोकः भूरित्यन्तरिक्षमरित्यसौ लोकः मह इत्यादित्यः आदित्येन वाव सर्वे लोका महीयन्ते भूरिति वा
अग्निः इति वायुः सुवरित्यादित्यः इति चन्द्रमाः चन्द्रमसावावसर्वाणि ज्योतिषि महीयन्ते इति वारुचः इति सामानि इति यजोषि मह इति ब्रह्मा ब्रह्मणावाव सर्वे वेदा महीयन्ते भूरिति वै प्राणः इत्यपानः वरिति व्यानः इत्यन्नम् अन्नेन वाव सर्वे प्राणामहीयन्ते एताश्चतस्रश्चतुर्धा ततस्रश्चतस्रो व्याहृतयः यो वेदा सवेद ब्रह्मा सर्वेऽस्मै देवा बलिमा वहन्ति तय एषोऽन्तरहृदय आकाशः तस्मिन्नयं पुरुषो मनोमयः अमृतो हिरण्मयः अन्तरेण तालुके एष स्तन इवावलम्बते इन्द्रयोनिः यत्रासौ केशान्तो विवर्तते शीर्षकपाले भूरित्यग्नौ प्रतिष्ठति भुव इति वायौ सुवरित्यादित्ये मह इति ब्रह्मणि आप्नोति स्वराज्यम् आप्नोति मनसस्पतिम् वाक्पतिश्चक्षुष्पतिः श्रोत्रपतिर्विज्ञानपतिः एतत्ततो भवति आकाशशरीरं ब्रह्म सत्यात्मप्राणारामं मन आनन्दम् शान्तिसमृद्धममृतम् इति पृथिव्यन्तरिक्षन्द्योर्दिशो वान्तरदिशाः अग्निर्वायुरादित्यश्चन्द्रमा नक्षत्राणि आप ओषधयो वनस्पतय आकाश आत्मा इत्यधिभूतम् प्राणो व्यानोपान उदानः समानः श्रोत्रम् चर्ममागुंसद्वस्नावास्ति मज्जा एतदधिविधाय ऋषिरवोचत् आङ्गम् वा इदगो सर्वम् पान्तेनैव पान्तग्रस्पृणोतीति ओमिति ब्रह्मा ओमितीदगो सर्वम् ओमित्येतदनुगृभिः स्म वा अप्योश्रावयेत्याश्रावयन्ति ओमिति सामानि गायन्ति ओघोषोमिति शस्त्राणि शगोषन्ति ओमित्यध्वर्युः प्रतिकरम् प्रतिगृह्णाति ब्रह्मा प्रसूति ओमित्यग्निहोत्रमनुजानाति ओमिति ब्राह्मणः प्रवक्ष्यन्नः ब्रह्मा वा आप्नवामीति ैवोपाप्नोति ध्याय प्रवचने च स्वाध्याय प्रवचने च ఉద్యత్ సహస్ర శతకోటి దివాకరాభం శ్రీవత్సచిహ్నమజితం ధృతశంఖచక్రం లావణ్యసారమభయప్రదం అప్రమేయం కస్తూరికాకలిత చందన చర్చితాంగం. శ్రీ వెంకటరమణుడి యొక్క సమర తిరుమంజన మంగళ వైభవాలను మనం వీక్షించాం. పరమ పవిత్రమైన మంగళ ద్రవ్యాలు, పాలు, పెరుగు, తేనె, ఫలోదకాలు ఆగమశాస్త్ర విధిగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలతో ఆవాహన. చందన చర్చితుడైనటువంటి స్వామికి
మంగళ ద్రవ్యాలు, పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, ప్రకృతిలో పరమాత్ముడి అంశతో ప్రసాదించబడినటువంటి ఈ మంగళ ద్రవ్యాలన్నీ భక్తి ప్రపత్తులతో, ఆగమోక్త ప్రక్రియలతో పరమాత్ముడికి సమర్పణ. విశేష సమరతిరుమంజన వైభవాల సందర్శనం పరమ అనుగ్రహప్రదం. మంగళప్రదమైనటువంటి మంగళ ద్రవ్యాలతో ఆచరించినటువంటి ఈ మంగళ స్నానం, చక్ర స్నానం నేడు మన కాళేశ్వరి క్షేత్రంలో త్రివేణి సంగమంగా భాసిల్లుతున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి శైవ క్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరుడి యొక్క కృపతో మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. ఉపచారాలలో భాగంగా ఏకహారతిని సమర్పిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. కాళేశ్వర క్షేత్రం ముక్తీశ్వర స్వామి ఒకే పానవట్టంపై 2 శివలింగాలను ప్రతిష్ఠింపజేయబడిన విశేషమైనటువంటి ఈ క్షేత్రంలో దివ్య మంగళ కర్పూర నీరాజనాలతో 27 నక్షత్రాలు స్వామివారికి దివ్య జ్యోతులుగా నీరాజనాలను సమర్పిస్తూ అర్చక స్వాములు మంగళ శోభలను మనం దర్శింపజేస్తూ ఉన్నారు. గోదావరి, ప్రాణహిత నదుల సంగమంగా సరస్వతీ నది అంతర్వాహినిగా భాషిస్తున్నటువంటి ఈ దివ్యక్షేత్రం దక్షిణ కాశీగా ప్రాశస్త్యం చెందింది. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆంధ్ర రాష్ట్రంలో త్రిలింగ దేశం అనేటువంటి పేరుంది మనకి. ఆ త్రిలింగాలలో కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి, శ్రీశైల మల్లికార్జున స్వామి, సరస్వతి అమ్మవారి ఆలయాలు కూడా మనకి 3. కాళేశ్వరంలోని మహాసరస్వతి, ప్రౌఢ సరస్వతిగా ప్రాశస్త్యం, బాసరలోని జ్ఞాన సరస్వతి, కాశ్మీర్లోని బాల సరస్వతి. ఇటువంటి ఈ దివ్యక్షేత్రంలో మాఘ పూర్ణిమ విశేషమైనటువంటి ఈ నదీ స్నానాన్ని పరమాత్ముడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవులతో అన్వయించుకుంటూ భక్తులమైన మనందరికీ ఆ మాఘస్నాన ఫలితాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు ఈ దివ్యమంగళ మూర్తులు. కర్పూర నీరాజనాలు స్వీకరిస్తున్నారు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేతంగా. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సృష్టి స్థితి లయలకు కారణభూతుడైనటువంటి ఈ పరమాత్మ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపాలే ఈ ఆధ్యాత్మిక తత్వం, వేద ధర్మం, ధర్మోపదేశ జ్ఞాన పరంపర, ఆధ్యాత్మిక ఔన్నతికి పరంపర సాంప్రదాయములతో మానవాళిని సన్మార్గంలో మనిపించేటువంటి స్వామికి సహస్రధారాపాత్రలతో విశేషమైనటువంటి సపర్తిరుమంజన మంగళ స్నానాలను నిర్వహిస్తూ ఉన్నారు. మహిమా అధోధ్యాయాగస్తపూరుషః పారోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధౌ వై పురుషః పారోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాట జాయత విరాజో అధిపూరుషః స జాతోऽప్యరక్ష్యత పశ్చాత్ భూమిమథో పునః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత సతోస్యాభిరాజ్యం గ్రీష్మయధ్వశరద్భవిః సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తసమిధో కృతాః దేవాయజ్ఞం తన్వానాః అనంతరాయాయ సర్వస్తోమోపి రాత్ర ఉత్తమమహర్భవతి సర్వస్య సర్వస్య దిక్కే సర్వమేవ దేవాప్నోతి సర్వం జయతే. హరి ఓం.
ஆடு பொழுதியம் கொண்டு என்ன பொழைப்படம் கொண்டு இங்கத்தனை போதும் இருந்தேன் கண்ணுகளோட செவியல் கட்டரம்ப வெடித்திட்டால் அண்ணமராமரம் சாய்த்தாய் நீ பிறந்த திருவோணம் பூனி தொழுவினில் புக்கு கார்மணிமேனு நிறத்து கண்ணபிரான யுகந்து பார்மணிதுல் புதுவைக்கோன் பட்டர் பிரான் சொன்ன பாடல் கார்மணிமேனு நிறத்து கண்ணபிரான யுகந்து பார்மணிதுல் புதுவைக்கோன் பட்டர் பிரான் சொன்ன பாடல் கண்ணாளம் செய்ய கழியும் கரத்து செய்யமாக்கி வைத்தேன் கண்ணாணி நாடை தொட்டு கண்ணின் பின் போகல் கோலம் செய்திங்கேயிரு தின்னார்வென் செங்குடையாய் திருநாள் திருவோணமின் நேடுநாள் கண்ணாளம் செய்ய கரியம் கடத்த திருசயமாக்கி வைத்தேன் கண்ணாணி நாளை தொட்டு கண்ணின் பின் போகல் கோலம் செய்திங்கேயிரு. పరమ పవిత్రమైన దక్షిణ కాశీగా ప్రాశస్త్యం వహించబడినటువంటి ఈ కాళేశ్వర క్షేత్రంలో త్రివెంకట విభుడు శ్రీ వెంకటేశ్వరుడు మంగళ నీరాజనాలు సమరతిర్మంజన వైభవాలు పూర్తి చేసుకొని చక్ర స్నానానికి సంసిద్ధుడైనాడు. శ్రీవారి చక్రానికి సహజంగా బ్రహ్మోత్సవాలలో విశేషంగా నిర్వహించబడేటువంటి ఈ చక్ర స్నానం నేడు త్రివేణి సంగమంగా ప్రాశస్త్యం సంతరించుకున్నటువంటి కాళేశ్వర క్షేత్రంలో ఆ స్వామికి నిర్వహింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. సమస్త భక్తకోటికి అనుగ్రహాన్ని పంచేటువంటి ఆ పరంధాముడి యొక్క దివ్య వైభవాలు శ్రీ వెంకట విభుడు యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే అంటూ స్తుతులందుకునేటువంటి ఆ పరమాత్మ ఎక్కడ తలుచుకుంటే అక్కడ ప్రభవించేటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడు స్మరిస్తే చాలు తొలగిపోయేటువంటి జన్మ సంసార బంధాలు. ఆస్తికులకు సైతం ఇది నిజమా అని సందేహం. స్మరించినంత మాత్రం చేతనే తరించగలిగితే అందరం ఆ పని మాత్రం చేయలేరా అంటే చెయ్యగలం, కానీ మనసారా చెయ్యాలి. అలా ఆ పరమాత్ముడిపై విశేషమైనటువంటి భక్తి, ప్రపత్తి, శరణాగతి తత్వం కలిగినటువంటి మన వంటి భక్తులకు మాత్రమే సాధ్యం. సత్యనిష్ట, దయార్ద్రత, హృదయార్ద్రత సాధ్యం చేసుకుంటే ఆ పరమాత్ముడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మనకు లభిస్తుంది. ఈ కాళేశ్వర దివ్యక్షేత్రంలో నేడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీదేవి భూదేవి సహితంగా మంగళ నీరాజనాలను స్వీకరించి మంగళప్రదమైనటువంటి ఈ మాఘ స్నానాన్ని ఆచరించడానికి సంసిద్ధుడై చక్రానికి, శ్రీవారి యొక్క పరమ పవిత్రమైనటువంటి చక్రానికి చక్రస్నానం నిర్వహించబడటం సమస్త భక్తకోటికి పరమానందప్రదం, అనుగ్రహప్రదం. మాఘ స్నానాన్ని ప్రత్యక్షంగా ఆచరించలేనటువంటి భక్తులందరూ తమ తమ గృహాలలోనే ఒక పాత్రలో ఆ జలాన్ని మన పక్కన ఉంచుకొని ఆ పరంధాముడిని స్మరించుకుంటూ ప్రోక్షణ చేసుకున్నట్లయితే
ఈ మాఘస్నాన ఫలితాన్ని అందుకునేటువంటి భాగ్యం శ్రీవారి చక్రస్నాన సమయంలో మనందరికీ లభ్యం. కాళేశ్వరి క్షేత్రం ముక్తీశ్వర స్వామి ప్రధాన ఆలయంగా ఒకే పానవట్టంపై 2 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉండటమే కాకుండా ఆ రెంటికి నాసికా రంధ్రాలతో కూడి ఆ నాసికా రంధ్రాలలో అభిషేకం చేయటానికి జలాన్ని ఎంత పోసినా కూడా ఒక్క చుక్క కూడా బయటకు రాకుండా భూమార్గం గుండా ప్రవహించి సరస్వతీ నది రూపంలో గోదావరి ప్రాణహిత నదుల సంగమంలో కలుస్తున్నట్లుగా విశేషమైనటువంటి ప్రాశస్త్యం. ఈ 3 నదుల కలయికయే త్రివేణి సంగమం. అలహాబాదులో గంగా యమున, కాళేశ్వరంలో గోదావరి ప్రణీత, అంతర్వాహినిగా సరస్వతి నది. కాళేశ్వర ముక్తీశ్వర స్వామివార్ల యొక్క ప్రధాన ఆలయంతో పాటుగా శుభానందప్రదమైనటువంటి పార్వతీ అమ్మవారు, మహాసరస్వతి, రామాలయం, ముక్తీశ్వర స్వామి, సంగమేశ్వర, దత్తాత్రేయ పరివార దేవతలు, సూర్యాలయాలు కూడా ఈ క్షేత్రంలో భాసిస్తూ ఉన్నాయి. ఇటువంటి ఈ క్షేత్రంలో నేడు అష్టతీర్థాలు బ్రహ్మతీర్థం, చిత్సుక తీర్థం, జ్ఞానతీర్థం, పక్షితీర్థం, సంగమతీర్థం, నృసింహతీర్థం, హనుమతీర్థం, వ్యాసతీర్థం ఈ కాళేశ్వర క్షేత్రంలో ఆలయ ప్రాంతంలో కూడా ఈ విధంగా పాషాణాలు సహితం పేటిగా విభూతిగా నేటికి మనకి భక్తులకి లభ్యం కావటం ఈ క్షేత్ర ప్రాశస్త్యాన్ని ఇనుముడింపజేస్తోంది. ప్రధాన ఆలయంలో గల ఆ ఆవరణలో యమకోణం నుండి దూరినటువంటి మానవులకు యమ బాధలు సహితం తొలగి ముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. మన రాష్ట్రంలోని దర్శనీయ పుణ్యక్షేత్రాలలో గల శిల్పకళా సంపదతో, తీర్థరాజంతో, అనేక ఆలయాలతో త్రివేణి సంగమంగా భావించేటువంటి ఈ క్షేత్రంలో పరమ పవిత్రమైనటువంటి మాఘ పూర్ణిమ శనివారం రోజున మాఘ స్నానం సమస్త భక్తకోటికి ఆ పుణ్య ఫలాలను అందించేటువంటి ఒక విశిష్టమైన కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానములు రూపకల్పన గావించి నేటి పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల దివ్యక్షేత్రం నుండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ చక్ర సహితంగా ఆ క్షేత్రానికి వేంచేసి విశేషమైనటువంటి స్నపన తిరుమంజన మంగళ వైభవాలను పూర్తి చేసుకొని మంగళ ద్రవ్యాలతో ఆ స్వామి మనందరికీ అద్భుతమైన దివ్య దర్శన భాగ్యాన్ని అనుగ్రహించి మాఘ స్నానాన్ని ఈ త్రివేణి సంగమ ప్రాంతంలో ప్రత్యక్షంగా ఆచరించటం మనమందరం కూడా దర్శిస్తూ ఉన్నాం. పరమ పవిత్రమైనటువంటి తులసిమాలలతో ఆ చక్రతాళ్వార్లకు విశేషంగా అలంకరించి వైఖానస భగవత్యాస్తోక్త విధిగా ఆ స్వామికి మంగళ చక్రస్నానాన్ని ఆచరింపజేస్తూ ఉన్నారు అర్చక స్వాములు. భక్తజనుల పాటి వరప్రదాతగా ఖ్యాతి వహించినటువంటి ఈ స్వామి నేడు మనందరికీ ఈ మాఘ స్నానాలతో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడు తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఆచరించేటువంటి మంగళ చక్రస్నాన వైభవాలను దర్శింపజేస్తూ ఈ మాఘ పుణ్య ఫలాలను సమస్త భక్తకోటికి ప్రత్యక్షంగాను పరోక్షంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా దర్శింపజేస్తూ ఆ అనుగ్రహాన్ని పరిపూర్ణంగా అందిస్తూ ఉన్నాడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటరమణుడు శ్రీనివాస పరబ్రహ్మ. ధర్మ అర్థ కామమోక్షాలను ప్రసాదించేటువంటి ఆ ప్రభు యొక్క దయ భక్తుల పాటి పరమ భాగ్యంగా మనందరికీ కూడా అందుతోంది. ప్రపజ్యేతం గిరిప్రాయ శ్రీనివాసానుకంపయ ఇక్షుసార స్రవంత్యేవ యన్మూర్త శర్కరాయుతం అంటూ శ్రీనివాసుని దయకు రూపకల్పన చేసినటువంటి వేదాంత దేశకుల వారు ఆ మహానుభావుల యొక్క అద్భుతమైనటువంటి ఆ స్తుతులు నేటికి మనకి అక్షరామృతంగా మనకి అందుతూ ఉన్నాయి. మంత్రపూర్వకంగా ఆగమ విధి విధానాలతో ఆ స్వామికి నిర్వహిస్తున్నటువంటి మంగళ చక్రస్నాన వైభవాలను మనం వీక్షిస్తూ ఉన్నాం. బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, కుమారస్వామి, దేవేంద్రుడు మొదలైన దేవతాగణమంతా కూడా ఆ పరంధాముడి యొక్క చక్రస్నాన సమయంలో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి అనుభూతులు
తిరుమల క్షేత్రంలో వలె నేడు ఈ కాళేశ్వర క్షేత్రంలో కూడా మనం ఆస్వాదిస్తూ ఉన్నాం. రాజ్యోపచారాలను సమర్పించినటువంటి అర్చక స్వామి ధర్మప్రభు అయినటువంటి ఈ స్వామికి ఆగమోక్త ఉపచారాలతో ఆవాహనాది ప్రక్రియలతో ఆ స్వామికి ఉపచారాలను సమర్పిస్తూ చక్కస్నాన మంగళ వైభవాలను మనకు దర్శింపజేస్తూ ఉన్నాడు. సర్వం పునాతు ధరణి సర్వభూతామాగం సర్వపాపైః పునాతు ఇదమాప శివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా విశ్వా భూతాన్యాప ప్రాణావాప పశమ ఆపో మృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాప చందాగస్యాపో ద్యోదేగస్యాపో యజోగస్యాప సత్యమాప సర్వా దేవతా ఆపో భవస్సుమరాపవం ఇమం మే వర్ణశ్రుధే హవమధ్యాజమృటయా త్వామపశ్య రాజకే తత్వాజామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః అహేనమానో వరుణే హవోధ్యుర్జగం సమాన ఆయు ప్రమోషేః ఇమం మే వర్ణశ్రుధే హవమధ్యాజమృటయా త్వామపశ్య రాజకే తత్వాజామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః అహేనమానో వరుణే హవోధ్యుర్జగం సమాన ఆయు ప్రమోషేః ఏవేషు తం వరుణ సహస్రం యజ్ఞయా పాజా పుత్ర తేభ్యో న ఇంద్రస్య విదోత విష్ణుర్విశ్వే దేవా అముంచంతు మరుతస్వస్యా పేవాన్నాగం రయవృధస్సు మేధాః స్వేదస్య శక్తిర్యులామభిశ్రీః తే భాయవే సమనసో వితస్తు విశ్వేన్నరస్వపత్యాని చక్రః రాయేణ యజ్ఞ రాయే దేవే భజనాధాతి దేవం అధావాయుం నియతస్య తస్వాః ఉత శ్వేతం వసుధిర్నిరేకే ఆవాయో పురజలిభావమన సహస్రంతే ఉపోదే అంధో మధ్యమయామి యస్య దేవతదే పూర్వమేయం ధర్యాచితాశ్వ నియుద్ధిర్వాయ విష్టయే దురోణే నిరారయుగం సుభోజ సంయువేహన వీరవర్గవ్యమశ్వయం చరాథ ప్రవాయుమచ్చా బృహతే మనీషా బృహద్రయం విశ్వవారాగం రథప్రాం దుదత్యామానయుతః ప్రత్యమానః కవిర్యక్షసి ప్రయత్యోః హానో నియుద్ధిశ్చిరేభిర్ధరం సహస్రణీభిర్వయాహిజ్ఞం వాయో అస్మిన్ హవిర్మాదయస్వం పాదస్వస్తిభిర్సమానః దోషితకం హరీణాం యువస్వభూష్యాణాం ఉతపాదే సహస్రినోరథాయ దుపాదసా ప్రయాధర్యాసురాశ్వాగం సమచ్ఛామయుద్ధిర్వాయవిష్టయే దురోణే నినోరయుగం సుభోజ సంయువేహన వీరభద్గవ్యమశ్వయం చరాథః ప్రవాయుమచ్చా బృహతే మనీషా బృహద్రయం విశ్వవారాగం రథప్రాం దుదత్యామానయుతః ప్రత్యమానః కవిర్యక్షసి ప్రయత్యోః ఆనో నియుద్ధిశ్చిజనీభిర్ధ్వరం సహస్రణీభిర్వయాహిజ్ఞం వాయో అస్మిన్ హవిర్మాదయస్వం పాదస్వస్తిభిర్సదానః అభ్యస్తిరోధాజాయత తవ వై శ్రవణः సదా తిరోధే సపత్నాన్నః ఏ అపోస్నంతి కేచన పాష్టే మాయాం వై శ్రవణः అగం సహస్రబంధురం పురుశ్చక్రకం సహస్రాశ్వం ఆస్థాయాయాహినో బలిం యస్మై భూతాని బలిమావహంతి ధనంగాభో హస్తి హిరణ్యమశ్వాని అసామసమతో జంబే భ్రతో నముఖీం రాజం సుదర్శనే చక్రౌంచే చ మయి నాగే చ మహాగిరౌ సదద్వాట్టారకమందా ఇది మంతాః కల్పోదూర్ధం యది బలిగుం హరేతో హిరణ్యాభజేవి తదజగోపేతాయాయం బలిః సర్వభూతాధిపతయే నమయితే అథగం హృత్వోపతిష్ఠేత క్షత్రం క్షత్రం వై శ్రవణః మహావయగ్స్మః నమస్తే నమాహిగుం ప్రవిశ్యాన్నమధ్యేతే అగ్నిమాదధీత యస్మిన్నేతత్కర్మ ప్రయుంజీత తిరోధా భూః భువః తిరోధా స్వః తిరోధా భూర్భువస్వః సర్వేషాం లోకానామాధిపత్యే సీదేతి అథతమగ్నిమండిత యస్మిన్నేతత్కర్మ ప్రయుంజీత తిరోధా భూస్మః తిరోధా భువస్మః తిరోధా స్వస్మః తిరోధా భూర్భువస్వస్మః యస్మిన్ హస్య కాలే సర్వాహుతిర్హుతా భవేయుః అభిబ్రాహ్మణముఖేనాః తస్మిన్నః కాలే ప్రయుంజీత పరస్సుప్తజనాద్వేపి మాస్మ ప్రమాద్యన్ ధ్యాపయేత్ సర్వార్థాః సిద్ధ్యంతే య ఏవం వేద ప్రాతా అంతర్హృత శ్రితః
చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే చక్రధారి చక్రస్నానం విదే నక్రహరణుని విక్రముని నక్రహరణుని విక్రముని ఏడు కొండల పైన నక్రహరణుని విక్రముని